నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఉప్పల్లో గడువు తీరిన మెడిసిన్ డంపు చేసిన గౌడన్ పై రైడ్స్. 6,70,000 మెడిసిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశంతో కొల్లాపూర్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తుందన్న ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. ఇసుక అక్రమ రవాణా చేసే మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఆరేపల్లి వద్ద గోదావరి నదిలో ఇసుక తవ్వకాలను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ ఎస్పీ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హైదరాబాద్ ఉప్పల్లో గడువు తీరిన మెడిసిన్ డ్రగ్స్ ను డంపు చేస్తున్న గోడౌన్ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేశారు. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని లక్ష్మీనారాయణ కాలనీలో లైసెన్స్ లేకుండా మెడిసిన్లను డంపు చేస్తున్న గోదాంపై డ్రగ్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేసి అక్రమంగా డంపు చేసిన 6,70,000 రూపాయల విలువ చేసే మెడిసిన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న మెడిసిన్స్లో అనుమతి లేని 6 రకాల డ్రగ్స్, ఎక్స్పైరీ దాటిన డ్రగ్స్, అబార్షన్ కిట్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. నిందితుడు అద్దంకి వెంకట సురేష్ బాబుపై విచారణ అనంతరం డ్రగ్ కంట్రోల్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎక్సైజ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. యువత గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపడం జరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పట్టణంలోని ప్రతి కిరాణా షాపులు, పాన్ డబ్బాలను, వాహనదారులను, బైక్లలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు 4 ప్రత్యేక బృందాలు ఈ కొల్లాపూర్ పట్టణం చుట్టుపక్కల తదితర ప్రాంతాల్లో గంజాయి, ఇతర డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పని ఎక్సైజ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మా డైరెక్టర్ గారు కమలాసన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసి మా కాన్స్టిట్యున్సీలో ఈ కొల్లాపూర్ పట్టణంలో చుట్టుపక్కల ఈ డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్లు వినిపిస్తున్నాయి, తక్షణం దానిపైన చర్యలు తీసుకోండి అని ఆదేశాల మేరకు డైరెక్టర్ గారు ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, కొల్లాపూర్ పట్టణంలో కానివ్వండి, డ్రగ్స్ సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు ఉన్నా వెంటనే తక్షణం దాన్ని నిలిపివేసి దానికి ఏం చర్యలు అవసరం, ఏం చేయాల్సిందో దాన్ని చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించడంతో ఈ ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ నుంచి 4 టీమ్స్, అదేవిధంగా ఎక్సైజ్ స్టేషన్ కొల్లాపూర్ అండ్ డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ టీమ్స్ కూడా కలిసి ఈరోజు ఈ పట్టణంలోనూ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఈ గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, ఇతర డ్రగ్స్ సంబంధించిన సేవిస్తున్నట్టుగా ఏమైనా అవకాశాలు, అలాంటి సింటమ్స్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని పరిశీలించడం కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో అర్థమైన విషయము, పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత కొన్ని విషయాలు ముందుకు వచ్చినాయి. ఏమంటే కొంతమంది గ్రౌండ్లో వాకింగ్ చేసే గ్రౌండ్లో, కాలేజీ గ్రౌండ్లో కూర్చొని సాయంత్రం సమయంలో ఈ మత్తు పదార్థాలు సేవిస్తున్నట్టుగా వాకింగ్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, వాళ్ళ దృష్టికి వచ్చి మొత్తానికి వాళ్ళు ఏదో మత్తు పదార్థాలు సేవిస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇలా దాన్ని లోతుగా పరిశీలిస్తే వాళ్ళు ఈ సొల్యూషన్ ఒకటి ఇన్హేల్ చేస్తున్నట్టుగా తెలిసింది.
అది బోన్ ఫిక్స్ అని చెప్పని ఈ లెదర్ ఇండస్ట్రీ లెదర్ని అడ్హెసివ్గా ఉపయోగించేదానివ్వండి. అదేవిధంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఫెవికాల్ టైప్లో ఏదైతే మనం సొల్యూషన్ అంటిస్తారో లామినేషన్స్ అంటించేదానికి ఉపయోగించే సొల్యూషన్ని వాళ్ళు ఇండికేట్ చేస్తున్నట్టుగా అర్థమైంది. అది 30 రూపాయలకి ఒక చిన్న ట్యూబ్ లైట్ దాన్ని అమ్ముతున్నారు. అయితే వాస్తవంగా ఈ కిరాణా షాపులు కానివ్వండి, బుక్స్ అండ్ స్టేషనరీ షాప్స్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇది ఎవరికి అమ్ముతున్నాము అనే ఖచ్చితంగా చూసి అమ్మాల్సిన నెసెసిటీ ఉంది. వాళ్ళు చిన్నపిల్లలకి 14-15 సంవత్సరాలు 16-17 సంవత్సరాలు వచ్చి యువకులకి వాళ్ళు వచ్చి కంటిన్యూగా రెగ్యులర్గా ఇది కొంటున్నారు. వాళ్ళేమీ ప్లంబర్స్ కాదు, వాళ్ళేమీ బిల్డింగ్ సంబంధించిన ఇంటీరియర్ యాక్టివిటీస్లో పనిచేసేవాడు కాదు. రెగ్యులర్గా వచ్చి పిల్లలు వచ్చి సొల్యూషన్ పర్చేజ్ చేస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా అది మిస్యూజ్ చేయడానికి అన్న విషయం గమనించి హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో కాలిఫోర్నియా బూరిటో కిచెన్ రెస్టారెంట్లో ఆహార కల్తీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నాణ్యత లేని ఆహారాన్ని, గడువు తీరిన పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు జీహెచ్ఎంసీ హెల్త్ అండ్ శానిటేషన్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. గడువు తీరిన బూజు పట్టిన రెడీమేడ్ రోటీలను, కూరగాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వండుతున్నారని, వంటగదుల్లో కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. తనిఖీలు చేస్తే గడువు తీరిన ఆహార పదార్థాలే ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. पूरा खराब हो गया सर। ये जो पैकेट हमारा मतलब बन के आता है वो कंपनी से, आप लिखना ये बैंड बोल एक्सपायरी हो, आपका प्रॉब्लम है इधर ऑफिस में नहीं रहा। कौन सा एक्सपायरी हो गया सर? दिस इज मार्च ये एक्सपायर का प्लास्टिक वाला डेट है। अभी नहीं हुआ सर, 10 नाइट 10 बजे 10 पीएम नहीं है, पीएम है सर, मेंशन है इधर पीएम मेंशन है, मेरे को नहीं दिख रहा। वो क्या है? ये क्या है? ये इतना साफ अच्छा समाधान बोल रहा हूँ। नहीं बराबर है, उसका तो मैं नहीं बोल सकता क्योंकि वो खराब है, लेकिन जो चीज है वो है। लेकिन ये बट ये प्लास्टिक हमारे हाथ में नहीं है सर। ना नहीं तो पता नहीं पकड़े ए ताला में ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేచ్ఛగా నిబంధన ఉల్లంఘన జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ఫామ్ 4లో పొందుపరిచిన విధంగా రాకుండా బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు మార్చి సీరియల్ నెంబర్ను తారుమారు చేశారని విమర్శించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్న తనకు సీరియల్ నెంబర్ 11 కేటాయించారని డిమాండ్ చేశారు. ఒక్క ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండవలసిన వెబ్సైట్ రాజకీయ పార్టీలకు ఏ రకంగా ఇచ్చిండ్రు? రాజ్యాంగం ఇచ్చిన హక్కేంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ప్రైవసీ అనేది ఆర్టికల్లో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవసీ అనేది లేదు, అసలు ప్రైవసీ అనే మాటనే లేదు. నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిండు. అఫీషియల్ వెబ్సైట్లో ఆయన కనుక వెబ్సైట్లో కనుక పోతే మీ ఓటర్ పేరు, మన పోలింగ్ బూత్ పేరు, దాంతోపాటు ఒక నంబర్, దాన్ని మేము చూపిస్తాం ఇప్పుడు అన్ని. ఇక ఆయన వెబ్సైట్లో పోతే ఇట్లా వస్తుంది, అన్ని ఫోన్ నంబర్లు. ఆయన అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా వస్తుంది. ఆయన వెబ్సైట్కి ఇది, ఇగో ఎలక్షన్ కమిషన్ మాకిచ్చే వెబ్సైట్ ఇది, ఆయనకి ఇచ్చేది ఇది, మాకిచ్చేది ఇది. ఎవరి ప్రైవసీని భంగం కల్పించద్దు. ఆ భంగం కల్పించే హక్కు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఈరోజు ఆ వెబ్సైట్ నమ్ముకున్నది. ఏ రకంగా కమిషనర్ లాగింగ్లో ఉన్న వెబ్సైట్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దగ్గరికి ఎట్లా వస్తుంది వెబ్సైట్ అనేది? దయచేసి చూడండి ఏం రాసిండ్రు, ఓటర్ లిస్ట్ సర్చ్ అని.
ఆయన ఫోటో, ఆయన వెబ్సైట్. ఆ వెబ్సైట్ కూడా ఏముంది, విఎన్ఆర్ కాంగ్రెస్ వెబ్సైట్ పేరు. సో ఈ వెబ్సైట్లో దయచేసి ఎవరిదైనా ఒక పేరు చెప్తే, రాపాక అంటూ కొడితే అన్న, రాపాక ప్రశాంత్, రాపాక శ్రీలత, ఈ రకంగా రాపాక మీద ఎన్ని పేర్లు ఉన్నాయి, రాపాక మీద ఎన్ని పేర్లు ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి. రాపాక పేరు మీద నా వ్యక్తిగత సమాచారం, నా వ్యక్తిగత ఫోన్ నంబర్ మీరు ఏ రకంగా బహిర్గతం చేసిండ్రనేది చెప్తే ఏముంటే చెప్పండి. దయచేసి ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న 21 ఆర్టికల్ను వైలేట్ చేయడం, ఐటీ సెక్షన్లు వైలేట్ చేయడం, డాటాను వైలేట్ చేయడం, డాటాను లీక్ చేయడం, అధికారుల ప్రమేయంతో ఈ డాటా లీక్ అవ్వడం జరిగింది. నేను ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నా, కరప్షన్ తోటే, కరప్షన్లో దీంట్లో ఉంది. డాటా లీక్ అంటేనే కరప్షన్. మరి కరప్షన్ కాకపోతే అందరికీ డాటా ఇవ్వాలి. సో ఈ రకంగా మేము భారత కమిషన్, నేషనల్ ఎలక్షన్ కమిషనర్ కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఇక్కడ యాక్షన్ తీసుకుంటారని నాకు నమ్మకం లేదు. కరీంనగర్లో ఏ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తారో నాకు తెలియదు. ఎన్నికలు సజావుగా జరుగుతలేవని దానికి ఇది ఒక్క నిదర్శనం చాలు. ఎన్ని తప్పులు చెప్తారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండవపూర్ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గోకుల్ దాస్ కు హార్ట్ అటాక్ రావడంతో ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఇసుక అక్రమ రవాణా చేసే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. ఇందులో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట ఆరెపల్లి గ్రామ శివార్లో గోదావరి నదిలో ఇసుక తవ్వకాలను ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అక్రమంగా ఇసుక లోడ్ చేసుకున్న 4 ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ స్వయంగా పట్టుకున్నారు. గోదావరి నదిలో అక్రమంగా ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, తద్వారా పంటలకు సాగునీరు అందకుండా పోతుందని తెలిపారు. దీంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందిస్తున్న సేవల్లో లోపాలను గుర్తిస్తూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్లో మంత్రి అధ్యక్షతన సివిల్ సప్లై జిల్లా అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అధికారులందరూ కలిసి టీమ్ స్పిరిట్తో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు జవాబుదారీతనం పెంచే విధంగా పనిచేయాలని, ఇక్కడ సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రెండూ కలిసి ఒకే నిర్ణయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఒంగోలులో జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన నాటుసారా నిర్మూలన దిశగా నవోదయం 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ ఆఫీస్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి డిబి స్వామి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ విషయము. మనందరికీ తెలుసు, పాతకాలంలో నాటు సారాయి ఎక్కువ తాగేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా ఆయన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, నాటు సారాయి చేసేటప్పుడు ఎన్నో కెమికల్స్ వాడి బాడీ చాలా వీక్ అవి అనేక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని పబ్లిక్ హెల్త్ కోసము నాటు సారాయి నిర్మూలన చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా డ్రగ్స్, గాంజా ఇది ఖచ్చితంగా యూత్ దూరంగా ఉండాలా. ఈ మధ్య కాలంలో లేబర్ కూడా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి దే గెట్ ఈజీలీ అట్రాక్టెడ్ టు దిస్ డ్రగ్స్, ఈ గాంజా. ఈ మధ్య కాలంలో లాస్ట్ గవర్నమెంట్లో ఈ డ్రగ్స్ మరీ ముఖ్యంగా గాంజా చాలా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది నిర్మూలిస్తూ ఉన్నారు. ఒకటి యూత్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఈ డ్రగ్స్ దీనివల్ల అనవసరంగా మనం ఏంటంటే మన జీవితాన్ని పాడు చేసుకుంటారు. వన్స్ యూ గెట్ యూస్ టు డ్రగ్స్, దాని తర్వాత దాని మీద మీరు డిపెండెంట్ అయిపోయి నార్మల్ హెల్త్ బాగా డిటూరేట్ అయ్యి, మెంటల్ స్టేట్ డిటూరేట్ అయ్యి, వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ అండ్ డ్రీమ్ అబౌట్ అవన్నీ సాధ్యం కాదు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, ప్రైమ్ ఇయర్స్లో అంటే డ్యూరింగ్ ద స్టూడెంట్ డేస్ వెన్ యూఆర్ స్టడీయింగ్ మనం చాలా కష్టపడాలి. సంతోషానికి ఇలాంటి అనవసరమైన అలవాట్లకి దూరంగా ఉంటేనే వీ కెన్ అచీవ్ అవర్ టార్గెట్స్. పెద్ద ఇంజనీర్లు కానీ ఏదైనా కావాలనుకుంటే యువర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్రగ్స్, ఈ గాంజా అనేది ఇట్ డిటరేట్స్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని విశాఖ జిల్లా టీడీపీ నేత పొలమరిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చి నెలల వ్యవధిలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. జగన్ అక్రమాలతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, దాన్ని కూడా చంద్రబాబు ప్రక్షాళన చేసి సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు జరిగేలా కృషి చేస్తున్నారని తెలిపారు. మన చరవాణి ద్వారానే ఏదైతే మన చేతిలో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, ఈ యాప్ ద్వారానే అన్ని సేవలు పొందేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లేనటువంటి ఎవరూ లేరు. ఎందుకంటే ఏదో ఒకళ్ళిద్దరు ఉన్న తప్ప ప్రతి ఒక్కరు చదువుకున్నారు. అంటే ఒకరిద్దరు ఏదైనా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు లేరు, ఎవరి దగ్గరైనా లేకపోవచ్చు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కానీ, లేదంటే ఇతర ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఇంకోరు కానీ ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అంటే వ్యక్తుల దగ్గర నేను అంటం లేదు, కానీ కొద్ది పెద్ద వయసు ఉన్న వాళ్ళు, టెక్నాలజీ తెలియనటువంటి వాళ్ళకి ఏదైనా ఇది ఉంటుందేమో తప్ప ప్రతి ఒక్క ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. వాట్సాప్ వాడుతూ ఉన్నారు. కానీ ఈ వాట్సాప్ని ఈ విధంగా వాడుకోవడం అనేది ఒక మంచి శుభపరిణామాన్ని తెలియజేస్తా ఉన్నా. ఏదో 4 రంగులు వేసాడు తప్ప స్కూళ్ళకి ఒక్క టీచర్ని కూడా అపాయింట్ చేయలేనటువంటి 5 ఏళ్ళు దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టెక్నాలజీ కోసం మాట్లాడడం అన్నది ఒక ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది తప్ప, కనుక అటువంటి ఆలోచన మానుకోవాలి. ఎందుకంటే మీరు పూర్తిగా కూడా ఈ వ్యవస్థను నాశనం చేయడానికి, ఇక్కడ విద్యా వ్యవస్థను కానీ, ఇక్కడ పిల్లలను కానీ సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకుని 5 ఏళ్ళు పరిపాలించారు. దానికి పర్యవసనంగానే మొన్న మీకు ప్రజలు ఇక్కడ బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదో ఈయన 2.0 అంటున్నాడు కదా, అంటే ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పారు. ఎందుకంటే 2.0 అంటే 2 లక్షల కోట్లు సంపాదించాడంట. గతంలో 1.0 అని వచ్చాడు కదా, ఆ టైంలో 1,00,000 కోట్లు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, 2.0 అంటే 2 లక్షల కోట్లు మొన్న సంపాదించినటువంటిది. గతంలో ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ప్రజలందరికీ అన్యాయం చేశారు. ఇప్పుడు కనీసం మీ ప్రాంతానికి మీరు ఒక శాసనసభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా మీ పార్టీలో ఇంకో మిగతా 10 మంది శాసనసభ్యులు ఉన్నారు.
ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఏదైతే శాసనసభ ఉందో ఆ శాసనసభలో మీకు అవకాశం ఉంది, వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు గతంలో 5 ఏళ్ళు చేసినటువంటి తప్పులు ఎక్కడైతే బయటపడతాయో అక్కడికి వెళ్తే మేము బయటపడతాయన్న ఆలోచనతో మీరు కనీసం శాసనసభకు కూడా రాలేనటువంటి పరిస్థితి. మీకు ప్రతిపక్ష హోదా కావాలంటారు, ఎవరో ఇస్తే కాదండి, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు మీకు ఆ మ్యాండేటరీ ఏదైతే ఉందో ప్రజలు మీకు 11కి పరిమితం చేశారంటే మీరు ప్రతిపక్ష నాయకుడు కూడా అనర్హుడని. కనుక ప్రజా తీర్పుని మనం గౌరవించి మీరు శాసనసభ్యుడిగా మీరు వచ్చి మీ తాలూకా వాణిని వినిపించాల్సినటువంటి ఆ ధోరణిని పక్కన పెట్టి ఏదంటే ప్రెస్ మీట్ల ద్వారా చెప్తానండి. ఏం ప్రెస్ మీట్లు మీకు ఎన్ని 5 ఏళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? ప్రజల కోసం 5 ఏళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారని మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి. ప్రజలు అల్టిమేట్గా ఎవరినైనా ఒక ప్రభుత్వం రావాలంటే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనుకుంటే ప్రజలు ఇస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని కానీ లేదంటే ఒక అధికార పక్ష నాయకుడిని కానీ ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలే మ్యాండేటరీ అండి. ప్రజలు మీకు ఆ హోదా ఇవ్వలేదు, మిమ్మల్ని 151 నుంచి 11కి పడేశారు. మరి గతంలోని చంద్రబాబు నాయుడు గారికి చాలా 2-3 సార్లు అంటే 23 సీట్లే వచ్చాయి, నేను అక్కడి నుంచి 10 మందిని ఇట్లా లాగేస్తే మీకు ఆ హోదా కూడా ఉండదు అని చాలా సందర్భాలు ఆ ప్రయత్నాలు కూడా చేశారు. ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా కష్టాలకి నష్టాలకి గురి చేసి ప్రతి ఒక్కరిని కూడా ఏ వర్గాలు కూడా సుఖంగా లేకుండా అన్ని వర్గాల వారు కూడా చాలా బాధతో ఉండే మరి మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ ఓటు అనే ఆయుధం ద్వారానే మీకు బుద్ధి చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో అవంతి గ్రూప్ ఆఫ్ కళాశాలలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీలు, మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కళాశాలను యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్లడానికి పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు రానున్న రోజుల్లో ఎలాంటి ఆధునిక విద్యను అందించాలి, కళాశాలలో ప్రమాణాలను పెంచి విదేశాల్లో మన విద్యార్థులు ఏ విధంగా రాణించాలన్న అంశాలపై మేధావుల నుండి సలహాలను, సూచనలను తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవంతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలను యూనివర్సిటీలుగా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ఉన్నటువంటి ఈ హైతనర్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఒక ఇండస్ట్రీ నుంచి, ఒక యూనివర్సిటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి ఒక మేధావులు సదస్సు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ జాతీయ విద్యా విధానం గురించి రాబోయే రోజుల్లో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టాండర్డ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, తర్వాత ఈ కాలేజెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ప్లస్ విద్యార్థుల్ని ఒక అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను ఎలా అందించాలి, దానికి కావలసినటువంటి వనరులు ఏంటి, మరి ప్రపంచంలో ఈ టెక్నాలజీ వల్ల వేగంగా జరుగుతున్న మార్పులు ఏంటి, వాటిని మన విద్యార్థులు, స్థానిక విద్యార్థులు ఎలా అందిపుచ్చుకోవాలి, మరి అందిపుచ్చుకుంటూనే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా నడుస్తుంది ప్రపంచం అంతా, మరి జెన్ AI నడుస్తుంది, డీప్ లెర్నింగ్ నడుస్తుంది. మరి వీటిల్లో ఇలాంటి ఈ లేటెస్ట్ ఈ టెక్నాలజికల్ కోర్సెస్ కూడా పెట్టి ఈ అంతర్జాతీయ ప్రమాణాలకు డ్యూటీగా మన విద్యార్థులను తయారు చేసి మరి దేశ విదేశాల్లో మన విద్యార్థులు రాణించే విధంగా కళాశాలలో ఉన్నటువంటి ప్రమాణాలని పెంచాలి అనే విధంగా మీరు చూశారు. వారి యొక్క సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది మాకు కూడా. సో తప్పనిసరిగా వారి సలహాలు, సూచనల మేరకు రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి, అలాగే ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఈ కళాశాలలో నెలకొల్పి ఈ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విధంగా వాళ్ళు తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ ఉప్పల్లో గడువు తీరిన మెడిసిన్ డంపు చేసిన గౌడాన్పై రైడ్స్. 6,70,000 మెడిసిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశంతో కొల్లాపూర్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. తెలంగాణ
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తుందన్న ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. ఇసుక అక్రమ రవాణా చేసే మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఆరేపల్లి వద్ద గోదావరి నదిలో ఇసుక తవ్వకాలను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.